బ్రేకింగ్ న్యూస్ నేడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించబోతోంది. 50% రిజర్వేషన్లకు లోబడి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవచ్చని కోర్టు చెప్పడంతో లీగల్ కౌన్సిల్తో హైకోర్టు ఉత్తర్వులపై నేడు ఎస్ఈసీ చర్చించనుంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ఈసీ క్లారిటీ కోరనుంది. స్థానికల ఎన్నికల నిర్వహణపైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఎలా ముందుకెళ్లాలో చెప్పాలంటూ ఆ లేఖలో తెలిపింది. ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన 9, 41, 42 జీవోల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో తెలిపింది. 50% రిజర్వేషన్లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇలా రిజర్వేషన్లు విభజించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇవాళ స్థానిక సంస్థల నిర్వహణపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక మీటింగ్ కండక్ట్ చేయబోతోంది. సో ఎట్లా ప్రొసీడ్ కాబోతుంది ఎన్నికల సంఘం? ప్రభుత్వానికి ఎప్పటికే లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చ సాగే అవకాశం ఉంది? ఎటువంటి సమాధానం ఎన్నికల సంఘానికి వెళ్ళే అవకాశం ఉంది? ఎస్ రాజేష్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి జియో 42కు సంబంధించినటువంటి జియోలపైన హైకోర్టు స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా ఎన్నికల సంఘానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాకపోతే 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించింది. కాబట్టి దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే లీగల్ కౌన్సిల్తో కూడా సమావేశం కాబోతోంది. ఇప్పటికే పలుమార్లు చర్చించింది, ఉన్నటువంటి ఉత్తర్వుల కాపీని కూడా పరిశీలించింది. కాబట్టి ప్రభుత్వానికి ఒక లేఖ రాసే యోచనలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుంచి అందినటువంటి నివేదికల్లో 67% రిజర్వేషన్లు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో 67% రిజర్వేషన్లు అమలు చేస్తూ కూడా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా ఈసీకి ఏదైతే నివేదిక ఇచ్చింది. కానీ వాటిని కాదంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఈరోజు సంప్రదింపులు జరపబోతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలి, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈసీకి పలు సూచనలు చేసినటువంటి హైకోర్టు ఆ సూచనలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైన కూడా, ఎందుకంటే ఒకవేళ ఎన్నికలు నిర్వహించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది హైకోర్టు. అంటే అది 50% రిజర్వేషన్ లోబడి చేయాలని చెప్పింది. కాబట్టి అది ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒక దిక్కున 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని పదే పదే చెప్తా ఉంది. అదే అంశానికి కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉంది. బీసీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మరొక కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టు చెప్పిన విధంగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఈరోజు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక లేఖ ద్వారా కూడా ఈ సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ఎన్నికలను వాయిదా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తిగా సుప్రీంకోర్టులో తేలిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లే యోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అంటే ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇప్పటికే జూమ్ మీటింగ్లో పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు పలువురు మంత్రులు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు, ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీలో ఈరోజు పిటిషన్ ఫైల్ చేస్తే రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా, లేదంటే తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తుందా అన్న అంశానికి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అంటే ఒక పక్కన ఎన్నికల కమిషన్ తాను చేయాల్సినటువంటి పనిని చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే పూర్తిగా కూడా ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసిన ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎలా ఉన్నాయి,
వాటికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వంతో ఈరోజు కీలక సమావేశం కాబోతోంది ఎన్నికల సంఘానికి సంబంధించి. మరి చూడాలి, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా అదే అంశాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించబోతా ఉంది. కాబట్టి ఎన్నికలు అయితే ఖచ్చితంగా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పూర్తిగా సుప్రీంకోర్టులో తేలిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి వ్యతిరేకంగా వస్తే మాత్రం 42% బీసీ రిజర్వేషన్ల అమలు పార్టీ పరంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరొక ఆప్షన్ కూడా ఎంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాకపోతే అది మరొకసారి ఎన్నికల సంఘానికి ఆ విషయాన్ని చెప్పి ఆ షెడ్యూల్ను మళ్ళీ మార్చే అవకాశం, ఎన్నికల తేదీలు కూడా మారే అవకాశం మరోపక్క కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరోసారి సమాలోచన చేసే అవకాశం. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు కూడా ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వాయిదా వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించుకోబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఎలా ముందుకెళ్లాలో చెప్పాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఎన్నికల సంఘం.